ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అలియా గారు ఉన్నారు. మాట్లాడదాం. అలియా గారు, కేటీఆర్ మాట్లాడుతూ ఈరోజు సభలో జరిగినటువంటి తీరుపైన కావచ్చు, ఫార్ములా ఈ కేసుకి సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి పైన కొన్ని కామెంట్ చేశారు. దాని గురించి ఏం చెప్తారు? కేటీఆర్కు మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. సంవత్సరం కాలం పూర్తయినా కానీ వాళ్ళ ధోరణి మార్చుకోలేదు. ఈ సంవత్సరం కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఒకటి అమలుపరుచుకుంటూ సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు చేసుకుంటూ సంవత్సర కాలంలో తెలంగాణ ప్రజల నుంచి, ముఖ్యంగా మహిళల నుంచి, నిరుద్యోగుల నుంచి, రైతుల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసేవారు లేక కేటీఆర్ గారికి మైండ్ బ్లాక్ అయి మాట్లాడుతున్నాడు. మరి దొంగే దొంగ అన్నట్టుగా ఈ ఫార్మ్ ఏమో మాట్లాడుతున్నాడు. నీ మీద ఆల్రెడీ ఈడీ కూడా ఎంటర్ అయింది కదా, ఈడీ కూడా ఎంటర్ అయి నీ మీద దర్యాప్తు జరిగి నేను ఈడీకి హాజరు కమ్మని చెప్తున్నారు. నువ్వు నిర్దోషిగా నిరూపించుకొని మాట్లాడాలి తప్ప అనవసరంగా చిట్చాట్ల ద్వారా ఇంకా కూడా మీ వక్రబుద్ధి మార్చుకోలేదు. కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అనుకోండి, తెలంగాణ ప్రజలు ఉన్నటువంటి ఆదరణ చూసి కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. కేటీఆర్ ఏమున్నా ఆయన ఇంకా కూడా ప్రతిపక్ష నాయకుడు నేను కావాలి లేకపోతే మా బావకు పోతుందనే ఉద్దేశంతో ఇట్లా చిట్చాట్లో పాల్గొని నేను ఇంకా లైవ్లో ఉండాలని చూస్తుంది తప్ప ఇవాళ ఒక మహానీయుని సంతాప సభ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల ద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణ ఇవ్వడానికి కీలక భూమి పోషించినటువంటి కీర్తిశేషుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సంతాప సభకు నిజంగా కేసీఆర్ వచ్చి సంతాపం వెలిబుచ్చి, మన్మోహన్ సింగ్ గారు మా ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో 2 సంవత్సరాలు ఈయన మంత్రిగా చేసిండు. మరి అలాంటి మంత్రిగా ఉన్నటువంటి ఆయన చట్టసభలో ఆయనతో ఉన్న సాన్నిధ్యం తెలంగాణ ఇవ్వడంలో ముఖ్య భూమిక పోషించి ఆ రోజు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో మెజార్టీ లేకున్నా మన్మోహన్ సింగ్ గారు ప్రతిపక్షాలైన వెంకయ్యనాయుడుతోటి వాళ్ళతోటి సుష్మాతో మాట్లాడి బిల్లు పాస్ కావడానికి ప్రయత్నం చేసి ఇలా బిల్లు పాస్ చేస్తేనే కదా తెలంగాణ వచ్చింది. ఆ వచ్చిన తెలంగాణలో 10 ఏళ్ళుగా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కనీసం మన్మోహన్ సింగ్ గారి ఇలా సంతాప సభకు రావడం అది విడ్డూరంగా ఉంది. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా కేటీఆర్, హరీష్ రావు ఈ తెలంగాణని మొత్తం దోసుకొని లూటీ చేస్తే ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ మేము ఇచ్చినటువంటి అభ్యాసం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇక్కడ రైతులకు పెద్దపీట వేసి రేపు రైతు సంక్రాంతి కానుకగా రైతు భరోసా ఇవ్వబోతున్నాం. అంటే మీ లెక్క కొండలకు, గుట్టలకు, వ్యవసాయేతర భూములకు, ఫ్లాట్లకు ఇచ్చేది కాదు. నిజమైన రైతుకు, వ్యవసాయం చేసే రైతుకు చేయూతనివ్వాలని చెప్పి మేము రైతు భరోసా ఇవ్వబోతున్నాం. ఇది ప్రజాపాలన, ప్రజల సంక్షేమంలో కాంగ్రెస్ పార్టీ ముందుంది. ఈ టీఆర్ఎస్ మోసానికి పేటెంట్ హక్కే కాంగ్రెస్ తీసుకుంది, మోసం చేస్తూ ఉంది అధికారం చేపట్టి నుంచి అనేటువంటి కామెంట్ కూడా చేశారు కేటీఆర్. దాంతోపాటు డిస్ట్రక్షన్, డైవర్షన్, మొత్తం కూల్చివేతలు, పక్కదోవ పట్టించేతోని ఏదైనా పక్కదారి మళ్ళించే ఈ పాలన సాగుతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అసలు మోసాల పార్టీ మీది. తెలంగాణ సెంటిమెంట్ తోటి అధికారంలోకి వచ్చిన మీరు దళిత ముఖ్యమంత్రి అన్నారు, దళితులకు 3 ఎకరాలు అన్నారు, డబుల్ బెడ్రూమ్ అన్నారు, నిరుద్యోగులకు భృతి అన్నారు, 1 కోటి ఉద్యోగాలు ఇస్తున్నారు, లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఏదో ఒకటి నెరవేర్చకపోతేనే కదా మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూర్చోబెట్టింది. ఇది కూడా గమనించలేకుండా ఇంకా సంవత్సరం గడిచిన కేటీఆర్ తన తీరు మార్చుకోక ఇంకా కూడా అంటున్నాడు. హైడ్రా గురించి చెప్తున్నాడు. మరి గతంలో మూసీ సుందరీకరణ కోసం మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ దానికి మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందే వాళ్ళు. కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేని తీసుకుపోయి మూసీ రివర్ బోర్డుకు చైర్మన్ చేసిండ్రు. మరి ఆ రోజు మీరు మూసీ ప్రక్షాళన చేస్తేనేమో చేస్తుంటే కరెక్టు, మేము ఇలా చేస్తుంటే తప్ప అంటే వాళ్ళు మతిభ్రమించి మాట్లాడుతున్నారు. ఇలా మూసీ పరివాహక ప్రాంతంలో లక్షల మంది ఇలా అక్కడ విషవాయువులతోటి, విష జ్వరాలతోటి, క్యాన్సర్ తోటి బాధపడుతుంటే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు. హైదరాబాద్, ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్ వీళ్ళంతా ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యం ముఖ్యం. అక్కడ నివసిస్తున్న ప్రజల మంచి నీరుతో ఉండాలి, అక్కడ మూసీకి గోదావరి నీళ్ళు పారించాలనే మా గౌరవ ముఖ్యమైన లక్ష్యం ఉంటే దాన్ని తప్పుబట్టి ఇవాళ హైడ్రాన్ తప్పుబడుతున్నారు. మరి చిన్నపాటి వర్షాలకే ఇవాళ మొత్తం హైదరాబాద్ కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా నాలల మీద కానీ చెరువుల మీద ఆక్రమించుకొని కడుతుంటే ఏ రకంగా మనుగడ ఉంటుంది? రాబోయే తరాలకు మనం ఏ రకంగా అందియాలి? అందుకే గౌరవ ముఖ్యమంత్రి ఎవరైతే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టుగా హైడ్రాను తీసుకొచ్చింది. కాబట్టి హైడ్రా వల్ల అక్రమార్కులు లేకుండా ఇలా చెరువులు కానీ, నాలలు కానీ ఇలా కబ్జా చేయకుండా ఒక మంచి ఉద్దేశంతో హైడ్రా ఏర్పాటు చేసినాం. దీని మీద గౌరవ
ప్రతిపక్ష నాయకుడు కానీ అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడే నైతిక విలువ వాళ్ళకి లేదు. గతంలో మీరు చేయలేనిటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే ప్రజల నుంచి, తెలంగాణ ప్రజల నుంచి, ముఖ్యంగా రైతుల నుంచి, మహిళల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఈ రకంగా చిట్చాయడం మీకు అవివేకం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.